5 foods I would never recommend you to buy. ఇందులో ఫస్ట్ వన్ 2-minute noodles ఆర్ రామెన్ నూడిల్స్. దీస్ ఆర్ హై ఇన్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ ముఖ్యంగా ఇవి హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ తో తయారు చేయబడతాయి. ఇది ప్యాక్ చేసే ముందు ఒక 2 to 3 times డీప్ ఫ్రై చేయబడతాయి. అండ్ సెకండ్ వన్, మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికే కేక్ జార్స్ కానీ లేదా గులాబ్ జామున్ అండ్ రసగుల్లా టిన్స్ కానీ ఇవన్నీ అఫ్ కోర్స్ దే ఆర్ లోడెడ్ విత్ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్. అండ్ మనకి రెగ్యులర్ గా దొరికే బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా వెజిటబుల్ ఆయిల్స్ అండ్ పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వీటితో తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, మనకి బటర్ సబ్స్టిట్యూట్ గా డాల్డా వాడుతూ ఉంటాం. దిస్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ ట్రాన్స్ ఫ్యాట్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి రెడీమేడ్ గా దొరికే పరాటాస్ కానీ, నాన్స్ కానీ అండ్ రెడీ టు ఈట్ సాంబార్ రైస్ ఇలాంటి బయట చాలా ప్యాకెటెడ్ ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి. వీటన్నిటిని వెజిటబుల్ ఆయిల్స్ తోనే తయారు చేస్తారు. అసలు ఈ వెజిటబుల్ ఆయిల్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండటం వల్ల బాడీలో ఏం జరుగుతుంది అంటే, వీటిలో ఎక్కువగా పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల బాడీలో ఉండే హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి అండ్ అవి ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో మీరు ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు ప్రోడక్ట్ ని అందులో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయా, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయా అనేది చూస్ చేసుకొని పర్చేస్ చేయడం మంచిది. బీ వేర్ అండ్ బీ స్మార్ట్ వైల్ చూసింగ్. థ్యాంక్ యూ.